హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి మనకేదన్నా తీపి తినాలనిపించినప్పుడు, కొంచెం వెరైటీగా తినాలనిపించినప్పుడు, లేదంటే ఈజీగా సింపుల్గా అయిపోయేది కావాలనిపించినప్పుడు ఎలాంటి పాకం లేకుండా ఇలా బొప్పట్లయితే చేసుకోవచ్చు. నిజంగానే చాలా మెత్తగా ఉన్నాయి. తింటుంటే ఇంకా తినాలనిపించేలా ఉన్నాయన్నమాట. అంత టేస్ట్ ఉన్నాయి. అది నేను ఎలా చేశానో మీకైతే చూపిస్తాను. వచ్చేయండి. ఒక గిన్నె నిండా గోధుమ పిండి తీసుకొని, అదే గిన్నెతో బియ్యం పిండి కూడా తీసుకొని, రెండు ఒక గిన్నెలో పోసేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బెల్లాన్ని తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసుకొని, ఏదైతే మనం ఇప్పుడు కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పు ఫుల్లుగా అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి 4-5 స్పూన్లు నూగులు కూడా తీసుకున్నాను. నూగులు అయితే యాంచలేదు, ఎందుకంటే నూగులు వేయించితే మళ్ళీ మనం ఎట్టా నూనెలోనే వేస్తాం కాబట్టి అంత టేస్ట్ అనిపించవు. అందుకని నూగులు అయితే యాంచలేదు. అలాగే 2 స్పూన్లు యాలక్కాయల పొడి కూడా పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఒక బాణట్లో పెట్టుకొని దాంట్లో ఏదైతే మనం బెల్లం తీసుకున్నామో ఆ బెల్లాన్ని పోసుకొని 1.5 కప్పు దాకా వాటర్ కూడా వేసుకొని మంచిగా కరిగించుకోవాలి బెల్లాన్ని. మనం మంచిగా బెల్లం అంతా కరిగిపోయేంత వరకు మనం అక్కడే పొయ్యి కాడ ఉండి కలుపుకుంటూ ఆ తర్వాత వచ్చేసి బెల్లం అంతా మొత్తం కరిగిపోయిన తర్వాత ఇంకొక గిన్నెలోకి తీసుకొని, మనం టీ వడగట్టుకునేది ఉంటుంది కదా, దాంతో వడగట్టుకొని, ఎందుకంటే అడగని ఇసుక ఉన్నా మళ్ళా బాగుండదు. తర్వాత వచ్చేసి మంచిగా వడగట్టుకొని ఆ పెనాన్ని మంచిగా మళ్ళీ కడిగి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి ఈ వాటర్ ఎత్తి దాంట్లో పోసేసి, ఇప్పుడు మనకి ఏ అయితే నూగులు ఉన్నాయో నూగులు కూడా వేసుకొని యాలక్కాయల పొడి వేసుకొని వాటర్ మంచిగా 2-3 నిమిషాలు తెల్లిన తర్వాత మనకి ఏదైతే పిండి ఉందో ఆ పిండి కూడా వేసేసుకొని మంచిగా వంటలేం లేకుండా గ్యాస్ కట్టేసుకొని ఇలా కలుపుకోవాలి. మనకి ఇప్పుడే వేడి మీద చేయాలంటే చేయి కాలిపోద్ది కాబట్టి గోరువెచ్చగా వచ్చేంత వరకు పక్కన పెట్టుకొని ఇలా మంచిగా చల్లారిపోయిన తర్వాత మంచిగా పిండిని మళ్ళీ కలుపుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనకి ఏ సైజులో వంటలు కావాలో ఆ సైజులో చేసుకొని, సేమ్ మన నిప్పట్లు ఎలా చేసుకుంటామో అలాగే తీసుకొని కొంచెం తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రుద్ది మన సేమ్ నిప్పట్ల మాదిరి తట్టుకొని వేసుకోవడం అనమాట. నూనె పెట్టుకొని మంచిగా నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటి చేసుకొని వేసుకోవడమే. ఓ పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకు కూడా తీసుకొని అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి. అయితే 1 లేదా 2 కంటే ఎక్కువ వేస్తే పెనులో కరుచుకుంటున్నాయి. అందుకనేసి 1 లేదా 2 వేసుకొని మంచిగా నిదానంగా ఇలా చేసుకోండి. చాలా మెత్తగా చాలా బాగుంటాయి. పిల్లకాయలు అయితే చాలా ఈజీగా తింటారు. పెద్దోళ్ళైనా సరే పిల్లోళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు అన్నమాట. అంత మంచిగా ఉన్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసినైతే నాకైతే కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చినాయో. చాలా బాగున్నాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేయండి.